శ్రీ మహాగణాధిపతయ నమ శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. వృశ్చిక రాశి వారికి ఒక షాకింగ్ విషయం బయటపడబోతూ ఉంది. ఇన్నాళ్ళు మీకు చాలా దగ్గరగా ఉంటూనే మీకు తెలియకుండా మీ జీవితంలో అడ్డంకులు సృష్టిస్తున్నటువంటి వ్యక్తి ఎవరో ఇప్పుడు బయటపడే సమయం వచ్చేసింది. ముఖ్యంగా దాదాపు 12 ఏళ్లుగా కొనసాగుతున్న ఒక సమస్యకు అసలు కారణం ఎక్కడుందో మీకే అర్థమయ్యే పరిస్థితి ఒక సందర్భం ద్వారా ఇప్పుడు తెలియబోతూ ఉంది అని చెప్తే నిజంగా మీరైతే ఆశ్చర్యపోతారు. వృశ్చిక రాశి వారికి సంబంధించిన ఒక ఆసక్తికరమైనటువంటి విషయాన్ని ఈరోజు మనం తెలుసుకోబోతూ ఉన్నాం. ఈ వృశ్చిక రాశి జాతకులు సాధారణంగా ఎవరిని తొందరగా నమ్మరు. ఒకసారి నమ్మితే మాత్రం పూర్తిగా నమ్ముతారు. కానీ అదే నమ్మకం కొన్నిసార్లు వారికి ఇబ్బందిగా కూడా మారుతుంది. బయట శత్రువుల కంటే కూడా మన చుట్టూ ఉన్న వ్యక్తులు అసలు ఉద్దేశాలు తెలుసుకోవడం చాలా కష్టం. ఇప్పుడు అటువంటి ఒక విషయం ఈ వృశ్చిక రాశి వారి జీవితంలో వెలుగులోకి వచ్చే సూచనలు ఉంటున్నాయి. వృశ్చిక రాశి వారికి గత కొంతకాలంగా ఒకే రకమైన సమస్య అయితే పదే పదే ఎదురవుతూ ఉండొచ్చు. మీరు ఎంత ప్రయత్నం చేసినా కానీ ఒక పని చివరి దశలో ఆగిపోవడం జరిగి ఉండొచ్చు. మీరు తీసుకున్న నిర్ణయాలు ఎవరో ఒకరి మాటల ద్వారా మారిపోవడం కానీ, లేదా మీకు రావాల్సినటువంటి సమాచారం ఆలస్యంగా చేరడం కానీ, లేదా మీ గురించి మీకు తెలియకుండా ఇతరుల దగ్గర మాట్లాడటం వంటి పరిస్థితులు ఎదురైన పరిస్థితులు కూడా ఎక్కువగానే ఉండొచ్చు. అయితే ఇలాంటి సంఘటనలు 1-2 సార్లు జరిగితే యాదృచ్ఛికం అని మాత్రం అనుకోవచ్చు. కానీ అదే తరహాలో పదే పదే జరుగుతూ ఉంటే మాత్రం వృశ్చిక రాశి వాళ్ళు ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచించాల్సినటువంటి సమయం వచ్చేసింది. ముఖ్యంగా ఇక్కడ విషయం ఏమిటంటే, కుటుంబంలోనే లేదా చాలా దగ్గరి పరిచయంలోనే ఉన్నటువంటి ఒక వ్యక్తి మీ విషయాలను ఎక్కువగా తెలుసుకుంటూ ఉండవచ్చు. మీరు ఏం చేయబోతూ ఉన్నారు, ఎవరిని కలవబోతూ ఉన్నారు, ఏ నిర్ణయం తీసుకోబోతూ ఉన్నారు, మీ ఆర్థిక పరిస్థితి అనేది ఎలా మారుతుంది, మీ కుటుంబంలో అసలు ఏం జరుగుతోంది, ఇలా మీ వ్యక్తిగత విషయాలపైన ఎక్కువగా ఆసక్తి చూపించే వ్యక్తి ఉంటున్నారు. ఇప్పటి వరకు మీరు ఆ వ్యక్తిని అనుమానించకపోవడం జరగవచ్చు. ఎందుకంటే బయటకు మాత్రం చాలా మంచిగా మాట్లాడుతూనే అవసరమైనప్పుడు మీకు దగ్గరగా ఉంటున్నారు. మీకు మద్దతు ఇస్తున్నట్టే కనిపిస్తారు. కానీ కొన్ని సందర్భాలలో మీకు తెలియకుండానే మీకు వ్యతిరేకంగా పరిస్థితులను ప్రభావితం చేసే అవకాశాలు ఉంటాయి. అందుకే దీనినే ఇంట్లోనే దాగి ఉన్న శత్రువు అనే కోణంలో చూడాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక్కడ శత్రువు అని అంటే తప్పనిసరిగా మీకు హాని చేయాలి అని కోరుకునే వ్యక్తి అని కానే కాదు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, అసూయ, పోటీ భావన, అపార్థం, మీ ఎదుగుదలను అంగీకరించలేకపోవడం, ఇలాంటి కారణాలతో మీకు తెలియకుండా అడ్డంకులు కలిగించేటటువంటి వ్యక్తి ఉండొచ్చు. అయితే 12 ఏళ్ల ప్రస్తావన ఎందుకు ముఖ్యమని అంటే గనుక, వృశ్చిక రాశి జాతకులకు గతంలో ప్రారంభమైనటువంటి కొన్ని సంబంధాలు, కుటుంబ విభేదాలు, ఆస్తి విషయాలు, ఆర్థిక వ్యవహారాలు లేదా వ్యక్తిగత అపార్థాలు ఇప్పటి వరకు ప్రభావితం అనేది చూపుతూ ఉండవచ్చు. అయితే మీరు ఎప్పుడో జరిగిన విషయాన్ని మర్చిపోయి ముందుకు వెళ్ళిపోయినా కానీ దాని ప్రభావం మాత్రం అప్పుడప్పుడు మీ జీవితంలో మీకు ఎదురవుతూనే ఉండవచ్చు. అయితే ఇప్పుడు మాత్రం ఒక కీలకమైన విషయం అయితే బయటపడే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇన్నాళ్ళు ఎవరో చెప్పిన మాటలను మీరు నమ్ముతూ వచ్చి ఉంటే గనుక దానికి సంబంధించిన మరో కోణం మీకు తెలియవచ్చు. ఒక వ్యక్తి చెప్పిన మాటకు అసలు జరిగిన విషయానికి మధ్య ఎంత తేడా ఉందో అర్థమయ్యే పరిస్థితి ఇప్పుడు కనిపిస్తోంది. ఇంకా ముఖ్యంగా మీకు దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తుల విషయంలో ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఇకపై మాటల కంటే కూడా వారి ప్రవర్తనను గమనించాలి. ఎవరు మీ సంతోషాన్ని నిజంగా కోరుతున్నారు, ఎవరు మీ విజయాన్ని చూసి సంతోషపడుతూ ఉన్నారు, ఎవరు మీ సమస్యలను తెలుసుకుని మళ్ళీ అదే విషయాన్ని ఇతరుల దగ్గర ప్రస్తావన చేస్తూ ఉన్నారు. ఇలా ఈ తేడా మీకు చాలా స్పష్టంగా కనిపించబోతోంది. ఒక చిన్న సంఘటన ద్వారా కూడా పెద్ద నిజం అనేది బయటపడవచ్చు. ఒక ఫోన్ కాల్, ఒక మెసేజ్, ఒక మాట, ఒక వ్యక్తి ప్రవర్తన లేదా ఎప్పుడో జరిగిన సంఘటనలకు సంబంధించినటువంటి కొత్త సమాచారం, వీటిలో ఏదో ఒకటి మీ ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చే అవకాశం ఉంది. అప్పుడు వృశ్చిక రాశి వాళ్ళైతే ఒక విషయం అర్థం చేసుకుంటారు. ఇన్ని రోజులుగా నేను సమస్యను బయట వెతుకుతున్నాను, కానీ అసలు విషయం నా చుట్టూనే తిరుగుతూ ఉంది. అందుకే రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరిని అనుమానించాల్సినటువంటి అవసరం లేదు. కానీ మీ వ్యక్తిగత విషయాలను ఎవరితో పంచుకుంటున్నారు, మీ నిర్ణయాలను ఎవరు ఎంతవరకు ప్రభావితం చేస్తున్నారు అనే విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు ఇలా అని అంటే గనుక కొన్ని నిజాలు బయటపడడానికి
చాలా సంవత్సరాలు పడతాయి. కానీ ఒకసారి నిజం బయటపడితే గతంలో జరిగిన ఎన్నో సంఘటనలకు సమాధానం దొరికినట్టుగా అనిపిస్తుంది. వృశ్చిక రాశి వారికి ఇప్పుడు అటువంటి ఒక నిజం బయటపడే దశ ప్రారంభం అవుతున్నట్లుగా ఈ జ్యోతిష్య విశ్లేషణను చూడవచ్చు. ఇన్నాళ్లుగా మీ మనస్సులో ఉన్న అనుమానాలకు సమాధానం దొరికే అవకాశం ఉంది. మీకు ఎవరు నిజంగా అండగా ఉన్నారో, ఎవరి మాటలను ఎంతవరకు నమ్మాలో కూడా స్పష్టత రావచ్చు. కాబట్టి వృశ్చిక రాశి వారు ఇకపై ఒక విషయం గుర్తుంచుకోవాలి. ప్రతి దగ్గర వ్యక్తి మనవాడే కావలసిన అవసరం లేదు. అలాగే ప్రతి అనుమానం కూడా నిజం అవ్వాల్సినటువంటి పని లేదు. నిజం బయటపడినప్పుడు మాత్రమే అసలు వ్యక్తిత్వాలు తెలుస్తాయి. ఇదే ఇప్పుడు వృశ్చిక రాశి జీవితంలో కనిపించబోయే అతిపెద్ద మార్పు. వృశ్చిక రాశి వారికి ఈ ఆగస్టు 15, 16, 17వ తేదీలను మాత్రం తేలికగా తీసుకోవద్దు. ఈ 3 రోజుల్లో మీ చుట్టూ జరిగే చిన్న సంఘటనలు కూడా పెద్ద అర్థాన్ని ఇచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒకే విషయం గురించి కీలకమైన సమాచారం మీ వద్దకు చేరే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ వృశ్చిక రాశి వారికి ముఖ్యంగా చెప్పాలి అంటే ఇప్పుడు వస్తున్నటువంటి ఆగస్టు 15, 16, 17వ తేదీల్లో మీ రాశికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన పరిణామాలు ఈ సమయంలో చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ 3 రోజులు ఒకేలా ఉండవు. ఒక్కో రోజు ఒక్కో విధమైన అనుభవాన్ని తీసుకువచ్చే విధంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఆగిపోయిన పనులు, కుటుంబ విషయాలు, ఆర్థిక వ్యవహారాలు, సంబంధాలు వంటి అంశాల్లో ఒక కొత్త మలుపు కనిపించే అవకాశాలు ఉన్నాయి. ఇక ఆగస్టు 15వ తేదీ గురించి చూసినట్లయితే గనుక వృశ్చిక రాశి వారికి చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ఒక విషయం మళ్ళీ ముందుకు రావచ్చు. మీరు మర్చిపోయినటువంటి అనుకున్నటువంటి ఒక వ్యక్తి నుంచి కూడా ఫోన్ కాల్ లేదా మెసేజ్ అందే అవకాశాలు ఉంటున్నాయి. గతంలో ఆగిపోయిన పని గురించి మళ్ళీ చర్చ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో కూడా ఒక ముఖ్యమైన విషయం గురించి మీ అభిప్రాయాన్ని అడిగే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అయితే మీరు ఈరోజు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తొందరపడి ఎవరికైనా కూడా మాట ఇవ్వడం చేయకండి. ఎందుకంటే ఇలా చేయడం ద్వారా భవిష్యత్తులో మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు. కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. మీకు తెలియకుండా జరిగిన ఒక విషయం కూడా మీ దృష్టికి ఈ సమయంలో వస్తోంది. ఇక అదేవిధంగా ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్లకు ఆగస్టు 16వ తేదీ గురించి చూస్తే మీకు ఒక ప్రత్యేకమైనటువంటి సంఘటన ఎదురయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా ఈరోజు మీకు ఎంతో ప్రత్యేకంగా ఉండేటటువంటి సూచనలు ఉన్నాయి. మీ మనస్సులో చాలా కాలంగా ఉన్న సందేహానికి సమాధానం దొరికే సూచనలు ఉంటున్నాయి. ఒక వ్యక్తి ప్రవర్తనలో వచ్చిన మార్పు మీకు ఏదో ఒక విషయాన్ని అర్థం చేసుకునేలా చేయవచ్చు. అదే సమయంలో ఆర్థికంగా కూడా ఒక ఊరట కలిగించే సమాచారం రావచ్చు. రావాల్సిన డబ్బుల గురించి సమాచారం అందడం, పెండింగ్లో ఉన్న చెల్లింపులు కదలడం లేదా కొత్త ఆదాయ మార్గం గురించి మీకు ఆలోచనలు రావడం వంటివి జరిగే సూచనలు ఉంటున్నాయి. ఇక ఆగస్టు 17వ తేదీ గురించి చూస్తే కనుక గత 2 రోజులుగా జరిగిన సంఘటనలకు ఒక క్లారిటీ కనిపిస్తోంది. మీరు ఏ నిర్ణయం తీసుకోవాలో స్పష్టంగా అర్థమయ్యే పరిస్థితులు ఉంటున్నాయి. ముఖ్యంగా కుటుంబం లేదా వ్యక్తిగత సంబంధాలలో ఒక నిజం బయటపడడం వల్ల మీ ఆలోచన విధానం మారుతోంది. ఇక ఉద్యోగం లేదా వ్యాపారం చేస్తున్న వారికి కూడా కొత్త అవకాశం గురించి సమాచారం అందొచ్చు. ఇంతకాలం ఆలస్యం అవుతున్న ఒక పని కదిలే సూచన ముందుకు కనబడుతోంది. మొత్తం మీద చూసినట్లయితే ఈ వృశ్చిక రాశి వారికి ఆగస్టు 15, 16, 17వ తేదీలు మీకు ఎంతో మంచి విశేష శుభ ఫలితాలను అందించే రోజులుగా కనిపిస్తూ ఉన్నాయి. వృశ్చిక రాశి వారు మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూలవంతమైన పరిస్థితులు మరిన్ని పొందడానికి ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసాను చదవండి. మీకు అనుకూలత ఏర్పడుతుంది. ఇక అదేవిధంగా కుదిరితే ఒక సోమవారం పరమేశ్వరుడికి శివాలయంలో పంచామృతాలతో అభిషేకం చేయిస్తే కనుక మీకు సత్వరమే మీకు ఉండే కష్టాల నుంచి బయటపడేందుకు అవకాశాలు కనిపిస్తాయి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే ప్రతిరోజు ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తెలుసుకోవడానికి వెంటనే మన ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.